ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టడీ విత్ హాష్. సో ఈరోజు మన చాప్టర్ వచ్చేసి కెమికల్ రియాక్షన్ అండ్ ఈక్వేషన్స్. ఈ చాప్టర్ సాధారణంగా చాలామంది ఫ్రెండ్స్కి కాస్త భయపడుతూ ఉంటారు. ఈ చాప్టర్లో ఏ ఏ రియాక్షన్స్ ఉంటాయి, ఎలా నేర్చుకోవాలి, ఏ విధంగా ఉంటాయి, అసలు కష్టమా లేకపోతే సులభమా అని చాలామందికి డౌట్స్ ఉంటాయి. ఇవన్నీ లేకుండా నేను మీ అందరికీ సులభంగా నేను ఎలా నేర్చుకున్నానో, ఐ ఆమ్ ఆల్సో రీసెంట్లీ కంప్లీటెడ్ మై 10th క్లాస్. నేను ఎలా నేర్చుకున్నానో మీ అందరికీ చెప్తాను. సరే, లేట్ చేయకుండా ఇప్పుడు మన చాప్టర్లో వెళ్దాం. కెమికల్ రియాక్షన్ అండ్ ఈక్వేషన్. ఈ చాప్టర్లో ఫస్ట్ మనకు వచ్చిన టాపిక్ ఏమిటంటే చేంజ్. అసలు చేంజ్ అంటే ఏంటి? సాధారణంగా మనం ఇక్కడ చూసుకుంటే ఒక అబ్బాయి ఉన్నాడు. 2019లో ఒక యూట్యూబ్ షార్ట్స్ తీస్తూ ఉన్నారు, కానీ అంత పాపులర్ అవ్వాల అప్పుడు. ఇప్పుడు చూసుకుంటే 2025లో వచ్చేసరికి ఆయన రీల్స్ చాలా మందికి ఇష్టపడి చాలామందికి ఫేమస్ అయిపోయి ఉన్నాడు. ఇప్పుడు ఆ అబ్బాయి దగ్గర చూడండి ఎంతమంది ఉన్నారు. ఫస్ట్ ఇక్కడ చూస్తే మనము సింగిల్గా ఉన్నవాడు ఇప్పుడు ఎంత ఫేమస్ అయి ఉన్నాడు. అప్పుడు మనం ఏం అర్థం చేసుకోవచ్చు? ఆ అబ్బాయి లైఫ్లో ఒక చేంజ్ జరిగింది. ఫస్ట్ మనం చేంజ్ మీనింగ్ ఏంటో ఇప్పుడు తెలుసుకున్నాం. ఫస్ట్ అసలు మన డెఫినేషన్ చూస్తే, ఏ చేంజ్ ఈజ్ ఏ ప్రాసెస్ ఇన్ విచ్ ఫైనల్ స్టేట్ ఆఫ్ ఏ సబ్స్టెన్స్ డిఫర్స్ ఫ్రమ్ ఇట్స్ ఇనిషియల్ ఒరిజినల్ స్టేట్. అంటే ఏం చెప్తున్నారంటే, చేంజ్ అనేది ఒక ప్రాసెస్. దాని యొక్క ఫైనల్ స్టేజ్ నుంచి దాని యొక్క ఒరిజినల్ స్టేట్లోకి మారడానికి దాన్ని చేంజ్ అంటారు. సరే, ఇప్పుడు చేంజ్ గురించి అర్థమైంది కదా, కొంచెం ఏమైనా అర్థమైంది కదా. ఫస్ట్ చేంజ్ జస్ట్ అర్థం చేసుకోండి, అంత ఇంపార్టెంట్ లేదు, జస్ట్ మీకు తెలుపుతున్నా చేంజ్ అంటే ఇప్పుడు చేంజెస్ ఎన్ని రకాలు ఇప్పటి నుంచి మొదలవుతుంది చాప్టర్. క్లాసిఫికేషన్ ఆఫ్ చేంజ్. మనం క్లాసిఫికేషన్ ఆఫ్ చేంజ్ చూసుకుంటే, ఫిజికల్ చేంజ్, కెమికల్ చేంజ్. ఫిజికల్ చేంజ్ అంటే ఏంటి, కెమికల్ చేంజ్ అంటే ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం నెక్స్ట్ స్లైడ్లో. సరే, ఇప్పుడు చూసుకుంటే ఫిజికల్ చేంజ్ అంటే ఏం లేదు, ఒకసారి డెఫినేషన్ చదువుతాం, మీకు అర్థమవుతుంది చూడండి. షేప్, సైజ్, ఫిజికల్ స్టేట్ చేంజ్, మెల్టింగ్ ఆఫ్ చాక్లెట్ ఆర్ ఐస్. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఒక షేప్ అయినా కానివ్వండి, సైజ్ అయినా కానివ్వండి, ఒక ఫిజికల్ స్టేట్ అయినా కానివ్వండి, దాంట్లో చేంజ్ వస్తే దాన్ని ఫిజికల్ చేంజ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్గా మనం తీసుకుంటే, ఒక మెల్టింగ్ పాయింట్ ఆఫ్ చాక్లెట్ అయినా ఐస్ అయినా, అంటే ఒక సాలిడ్గా ఉన్న ఐస్ తీసుకొని దాన్ని మెల్ట్ చేస్తే దాని యొక్క సాలిడ్ నుంచి లిక్విడ్కి మారింది కదా, అది ఒక చేంజ్ అవుతుంది. అది మనం చూడడానికి ఫిజికల్గా కనిపించింది, సాలిడ్ నుంచి లిక్విడ్గా మారడం, దాన్ని మనం ఫిజికల్ చేంజ్ అంటారు. సరే, ఇప్పుడు మనం కెమికల్ చేంజ్ చూసుకుంటే, కెమికల్ చేంజ్ కూడా ఒకసారి డెఫినేషన్ చదువుతా వినండి. కాంపోజిషన్ ఆఫ్ చేంజ్ అలాంగ్ విత్ ఏ చేంజ్ ఇన్ షేప్, సైజ్, స్టేట్. ఫర్ ఎగ్జాంపుల్, రస్టింగ్ ఆఫ్ ఐరన్ ఆర్ బర్నింగ్ ఆఫ్ వుడ్. ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే, ఒక కాంపోజిషన్ జరగాలంట. అంటే స్టేట్లో ఫిజికల్గా కాకుండా మనకు కెమికల్స్ రియాక్ట్ అయ్యి ఇదొక చేంజ్ రావడాన్ని మనం కెమికల్ చేంజ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్గా మనం చూసుకుంటే, రస్టింగ్ ఆఫ్ ఐరన్. ఇక్కడ మనకు ఒక కార్ కనిపిస్తుంది కదా, ఆ కార్ని మనం గమనిస్తే కొత్త కార్ని అదే ఒక 2 సంవత్సరాలు అట్లా పెట్టేస్తే తుప్పు పడిపోయింది. అంటే ఆ కార్ దేంతో రియాక్ట్ అయింది? వాటర్తో, ఎయిర్లో ఉన్న మాయిశ్చర్తో రియాక్ట్ అయ్యి తుప్పు జరిగింది. ఈ దానినే మనం కెమికల్ చేంజ్ అంటారు. అంటే ఒక షేప్ అయినా కానివ్వండి, సైజ్ అయినా కానివ్వండి, కాంపోజిషన్ చేంజ్ అంటే కెమికల్ ద్వారా చేంజ్ అవ్వడాన్ని మనం కెమికల్ చేంజ్ అంటారు. సరే, ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్లో నెక్స్ట్ టాపిక్ చూద్దాం. సరే, ఇప్పటి వరకు మనం చేంజెస్ తెలుసుకున్నాం, ఫిజికల్ చేంజ్ ఏంటో తెలుసుకున్నాం, కెమికల్ చేంజ్ ఏంటో తెలుసుకున్నాం. సరే, ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కెమికల్ రియాక్షన్. సార్, అసలు కెమికల్ రియాక్షన్ అంటే ఏంటి అంటే, మీకు నన్ను అడిగితే, కెమికల్ రియాక్షన్ ఈస్ నథింగ్ బట్ ఏ కెమికల్ రియాక్షన్ ఈజ్ ఏ ప్రాసెస్ ఇన్ విచ్ సబ్స్టెన్స్ అండర్గో ఏ transformation resulting in the formation of a new substance, different chemical properties. అంటే ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే, ఒక కెమికల్ రియాక్షన్ వచ్చేసి ఒక ప్రాసెస్. అది ఏ ప్రాసెస్ అంటే, ఒక సబ్స్టెన్స్ వచ్చేసి దాని యొక్క ట్రాన్స్ఫర్మేషన్ని, రిజల్ట్స్ని, ఒక న్యూ సబ్స్టెన్స్ రియాక్ట్ అయ్యి న్యూ ప్రోడక్ట్ని, కెమికల్ ప్రాపర్టీస్ని ఇచ్చేదాన్ని కెమికల్ రియాక్షన్స్ అంటారు. సరే, మీకు అంతగా అర్థం కాలేదు కదా, ఇప్పుడు మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో చెప్తాను చూడండి. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూసుకుంటే, మనమే ఇప్పుడు ఒక హైడ్రోజన్ ఉంది కదా, ఒక్క నిమిషం నుండి, ఒక హైడ్రోజన్ ఉంది H2. ఓకే, ఇప్పుడు ఒక ప్లస్ ఆక్సిజన్ని తీసుకుందాం O2. ఇది రెండు ఒక ఎలిమెంట్స్, గ్యాసెస్ ఎలిమెంట్స్. దాన్ని మనం రియాక్ట్స్ జరిపిస్తే ఏమొస్తుంది మనకు? H2O.
H2O వస్తుంది కదా, ఆ H2O ఇది ఒక సింపుల్ రియాక్షన్ని మనం కెమికల్స్ రెండు బాండ్ అయ్యి మనకు ఒక న్యూ ప్రోడక్ట్ ఇచ్చింది కదా, దాన్నే మనం కెమికల్ ఈ రియాక్షన్ అంటారు. సరే, కెమికల్ రియాక్షన్ అర్థమైంది అనుకుంటున్నారు కదా. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ ఏంటంటే కెమికల్ ఈక్వేషన్. అసలు కెమికల్ రియాక్షన్ ఇప్పుడే అర్థం చేసుకున్నాం, మళ్ళీ కెమికల్ ఈక్వేషన్ అడుగుతున్నారు. ఇది ఏం లేదు, దాని యొక్క డెఫినేషనే దీని యొక్క ఆన్సర్. సరే, మనం చూసుకుంటే కెమికల్ రియాక్షన్ అయిపోయింది. ఇప్పుడు కెమికల్ ఈక్వేషన్ ఇది ఏంటంటే ఇట్ షో ఏ కెమికల్ రియాక్షన్ యూజింగ్ సింబల్స్ అండ్ ఫార్ములాస్ టు రిప్రజెంట్ ద రియాక్టెంట్స్ అండ్ ప్రోడక్ట్స్ ఇండివిజువల్స్. అంటే ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే కెమికల్ రియాక్షన్ వచ్చేసి ఇది ఏటా చూపిస్తుంది అంటే సింబల్స్ ద్వారా ఫార్ములాస్ ద్వారా రిప్రజెంట్ చేసేదాన్ని జస్ట్ మనం ఈ సింపుల్గా కెమికల్ ఈక్వేషన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్గా మనం మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్గా హైడ్రోజన్ ఉంది. మనం హైడ్రోజన్ని మనం మామూలుగా ఇట్లా తీసుకుంటే చాలా పెద్దది అవుతుంది. అదే మనం సింపుల్గా తీసుకుంటే H2 అంతే. అదే మనం ఆక్సిజన్ని తీసుకుంటే ఎంత పెద్దది రాయాలి. అదే మనం సింపుల్గా తీసుకుంటే O2 అంతే. ఇప్పుడు వాటర్ని ఎంత పెద్దదిగా రాయాలి, సింపుల్గా చూసుకుంటే H2O, దీని యొక్క కెమికల్ ఫార్ములా. అట్టా మనము కెమికల్స్ ఫార్ములాస్ ద్వారా లేకపోతే దాని యొక్క సింబల్స్ ద్వారా రిప్రజెంట్ చేసి రియాక్టెంట్స్ వైపు ప్రోడక్ట్స్ వైపు రాస్తే దాన్ని కెమికల్ ఈక్వేషన్ అంటారు. ఇప్పుడు మనం రాసిన ఇది కూడా కెమికల్ ఈక్వేషన్. దాని యొక్క ఫుల్ నేమ్ రాయకుండా దాని యొక్క సింబల్స్ యూస్ చేసి దాని యొక్క ఫార్ములాస్ యూస్ చేసి మనం ఒక ఈక్వేషన్ని రాసాం, దాన్ని కెమికల్ ఈక్వేషన్ అంటారు. సరే, ఇప్పుడు నెక్స్ట్ చూసుకుంటే వరకు మనం కెమికల్ రియాక్షన్ ఏంటో తెలుసుకున్నాం, కెమికల్ ఈక్వేషన్ ఏంటో తెలుసుకున్నాం. సరే, ఇప్పుడు కెమికల్ రియాక్షన్ అంటే తెలుసుకున్నాం కదా, ఆ రియాక్షన్స్లో మనకు ఏ విధంగా మనం గుర్తించగలం, ఏ విధంగా మనం ఐడెంటిఫై చేయగలం అనేది చూద్దాం. కెమికల్ రియాక్షన్స్లో అసలు మనం ఏ విధంగా ఫస్ట్ మనం చూసుకుంటే చేంజ్ ఇన్ కలర్. ఒక రియాక్షన్ జరిగినప్పుడు మనకు ఒక కలర్ చేంజ్ అయింది అనుకోండి, దాని యొక్క కెమికల్ రియాక్షన్ జరిగింది అని మనం చెప్పవచ్చు. సరే, ఇది ఒకటేనా అని చెప్తే కాదు, ఇంకా కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి, చూద్దాం. చేంజ్ ఇన్ టెంపరేచర్ రియాక్షన్ జరిగిన తర్వాత టెంపరేచర్లో కన్నా చేంజ్ వస్తే దాన్ని కూడా కెమికల్ రియాక్షన్ అని అంటారు. ఎండోథర్మిక్ రియాక్షన్, ఎక్సోథర్మిక్ రియాక్షన్స్. ఈ రెండు రియాక్షన్స్ మీరు నెక్స్ట్ వచ్చే స్లైడ్స్లో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జస్ట్ చూసుకోండి. ఎండోథర్మిక్ రియాక్షన్ అంటే ఏంటంటే ఎనర్జీ అంటే హీట్ని అబ్జార్బ్ చేసుకొని దాని యొక్క రియాక్షన్స్ జరుపుతుంది. అదే మనకు ఎగ్జోథర్మిక్ రియాక్షన్ని చూసుకుంటే హీట్ని రిలీజ్ చేస్తుంది. ఎగ్జో మీన్స్ రిలీజ్ చేస్తుంది, హీట్ని తన రియాక్షన్స్లో రిలీజ్ చేయడాన్ని ఎగ్జోథర్మిక్ రియాక్షన్స్ అంటారు. హీట్ని రిలీజ్ చేయడం, హీట్ని అబ్జార్బ్ చేయడం, ఈ రెండింటి కూడా కెమికల్ రియాక్షన్స్లో ఒక భాగం. సరే, ఈ మూడు తర్వాత నెక్స్ట్ వచ్చేసి చేంజ్ ఇన్ స్టేట్. ఇప్పుడు ఇందాక చూసాం కదా, మెల్టింగ్ పాయింట్ సాలిడ్ నుంచి మెల్టింగ్ పాయింట్ ఐస్ వచ్చింది కదా, అట్లాగే చేంజ్ ఇన్ స్టేట్లోకి మారడం. ఎవాల్యూషన్ ఆఫ్ గ్యాసెస్ ఎవాల్వేషన్ అంటే ఎవాపరేషన్ అయిపోతారు చూడండి, దాన్ని ఒక గ్యాసెస్ ఒక ఎవాల్వేషన్ అంటారు. తర్వాత చూసుకుంటే ప్రెసిపిటేట్ అనేది ఒక నెక్స్ట్ స్లైడ్లో మీకు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ ఒక క్యారెక్టరిస్టిక్స్ చూసుకోండి. ఫస్ట్ మనకు చేంజ్ ఇన్ కలర్, చేంజ్ ఇన్ టెంపరేచర్, ఎండోథర్మిక్, ఎగ్జోథర్మిక్, చేంజ్ ఇన్ స్టేట్, ఎవాల్యూషన్ ఆఫ్ గ్యాస్, ఫార్మేషన్ ఆఫ్ ప్రెసిపిటేట్ రియాక్షన్. ఈ యొక్క కెమికల్ రియాక్షన్ యొక్క క్యారెక్టరిస్టిక్స్. సరే, నెక్స్ట్ సైడ్లో మనకి ఏం క్లియర్గా చెప్తున్నారంటే నెక్స్ట్ టాపిక్ ఏంటంటే రిప్రజెంటింగ్ కెమికల్ రియాక్షన్స్ని మనం ఏ విధంగా రిప్రజెంట్ చేయాలి. ఇప్పటి వరకు అదే కదా సార్ చెప్పింది, అదే కొంత ఎక్స్ట్రాగా యాడ్ చేస్తుంటారు. ఏం భయపడకండి, జస్ట్ మనకు కొత్తగా సింపుల్ ఒక్కొక్క డెఫినేషన్ ఇస్తారు. ఇందాక చెప్పిందే సేమ్ రిపీట్ చేపిస్తారు, ఒకసారి వినండి. వెన్ ఏ హీటెడ్ ఇన్ ఆక్సిజన్ ఒక్క నిమిషం ఉండండి. వెన్ ఏ హీటెడ్ ఆక్సిజన్ని కనుక మనం హీట్ చేస్తే మెగ్నీషియం బర్న్ విత్ ఏ బ్రైట్ వైట్ ఫ్లేమ్. మనం ఇప్పుడు మనకు సింపుల్గా ఏం చెప్తున్నారంటే ఫస్ట్ లైన్లోనే మనకి ఏం చెప్తున్నారంటే ఆక్సిజన్ని కనుక మనం కాల్పిస్తే మనకు ఏం వస్తుందంటే మెగ్నీషియం అనేది బ్రైట్ వైట్ ఫ్లేమ్లో మండుతుంది. అంటే మనకు చాలా తెల్లగా మండుతుంది అని చెప్తున్నారు. సరే, ఇప్పుడు నెక్స్ట్ లైన్ చూద్దాం. ఫార్మింగ్ వైట్ మెగ్నీషియం ఆక్సైడ్ పౌడర్. అంటే మనకు మెగ్నీషియం అని ఇక్కడ మనం క్లియర్గా చెప్తాను చూడండి. ఇప్పుడు మెగ్నీషియం ఉంది Mg, మెగ్నీషియం ఒక ఫార్ములా. కనుక మనం మండిస్తే దేంతో, ఆక్సిజన్తో మండిస్తే మనకు ఏమొస్తుంది, MgO వస్తుంది. ఇప్పుడు మీకు సరిగ్గా ఇక్కడ రాయలేకపోతున్నాను కానీ ఇక్కడ నుండి ఫార్ములా ఒకసారి చూడండి.
మెగ్నీషియం ఉంది కదా ఇక్కడ, ఈ మెగ్నీషియం ఇట రాస్తారు, ఆక్సిజన్ని మనం ఇట రాస్తారు. ఈ రెండిటిని మనం మండిస్తే మనకి ఏమొస్తుందంటే మెగ్నీషియం ఆక్సైడ్ వస్తుంది. ఈ రెండిటిని మనం రియాక్టెంట్స్ ప్రోడక్ట్స్ అంటారు. సరే, మీకు ఇప్పుడు ఒక విషయం చెప్పడం మర్చిపోయా. ఇక్కడ మనము రాస్తున్నాం కదా మెగ్నీషియం అనేది, ఆక్సిజన్ అనేది, ఇందాక మెగ్నీషియం ఆక్సైడ్ అనేది, ఈ దానికి మనము ఫార్ములాస్ యూస్ చేసి రాయడాన్నే మనం కెమికల్ ఈక్వేషన్ అన్నారు. సరే, బాగుంది అక్కడి వరకు. ఇప్పుడు కెమికల్ రియాక్షన్స్లో, కెమికల్ ఈక్వేషన్స్లో మనం ఏ విధంగా ఎటువైపు ఏది రాయాలి అనేది కదా మీకు డౌటా. ఇక్కడ మెయిన్గా గమనిస్తే మనము ఈ వైపు ఉండే రైట్ సైడ్, అదే లెఫ్ట్ సైడ్ ఉండే వైపు మొత్తం రియాక్టెంట్స్. ఏ టెన్స్? రియాక్టెంట్స్. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఉండే మొత్తం వచ్చేసి మనకు, లెఫ్ట్ సైడ్ ఉండే మొత్తం వచ్చేసి ప్రోడక్ట్స్. సరే, ఇక్కడ రాయలేకపోతున్న బోర్డు మీద. సరే, ఇక్కడ చూసుకుంటే ఈ రైట్ సైడ్ ఉండే మొత్తం ఏంటి? రియాక్టెంట్స్. రైట్ సైడ్ దగ్గర ఉండే మొత్తం ప్రోడక్ట్స్. సరే, ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏంటి అడుగుతున్నారా? రియాక్టెంట్స్, ప్రోడక్ట్స్, ఇదేంటో తెలుసుకుందాం. ఇక్కడ మనం చూసుకుంటే రియాక్టెంట్స్ అనేది మనం ఇక్కడ గమనిస్తే ఏ సబ్స్టెన్స్ అండర్ గ్రో ఏ కెమికల్ చేంజ్. అంటే ఇక్కడ మనకి ఏం తెలుపుతున్నారంటే, ఒక సబ్స్టెన్స్ వచ్చేసి కెమికల్ రియాక్షన్ జరిగేయడానికి మనం ఎక్కడ రాయాలి అంటే ఇక్కడ రాయాలి. అర్థమైందా? ఇక్కడ MgO అనేది మనం ఒక సబ్స్టెన్స్ Mg+O2 అనేది ఇవి ఎక్కడ రాయాలంటే లెఫ్ట్ సైడ్ రాయాలి. అదే మనం మళ్ళీ ప్రోడక్ట్స్ ఏంటంటే ఇదేం లేదు, ఎటువైపు ఏది రాయాలి అని చెప్పడాన్ని రియాక్టెంట్స్, ప్రోడక్ట్స్ అంటారు. ఏ సబ్స్టెన్స్ ఫార్మ్డ్ యాజ్ ఏ రిజల్ట్ ఆఫ్ ద కెమికల్ చేంజ్. అంటే మనకు ఈ రెండు కంబైన్ అయ్యాయి కదా, ఈ రెండు కంబైన్ అయ్యి మనకి ఏమొచ్చింది? ఒక న్యూ ప్రోడక్ట్ వచ్చింది. ఆ ప్రోడక్ట్ని మనం ప్రోడక్ట్స్ వైపు, రైట్ సైడ్ వైపు రాయాలి. దాన్నే మనము కెమికల్ రియాక్షన్ రిప్రజెంటింగ్ అంటారు. సరేనా? ఇప్పుడు మీకు కొంచెమైనా అర్థమైంది అనుకుంటున్నాను. సరే, మనం నెక్స్ట్ స్లైడ్లోకి వెళ్ళే కొద్దీ మనకు అర్థమవుతుంది. సరేనా? సరే, లేట్ చేయకుండా మనం మళ్ళీ వెళ్దాం నెక్స్ట్ స్లైడ్. సరే, ఇప్పటి వరకు మనం కెమికల్ రియాక్షన్ ఏ విధంగా రాయాలి, ఎలా నేర్చుకోవాలి, అదే ఏ విధంగా ఏ సైడ్ ఏది రాయాలి, కెమికల్ రియాక్షన్స్లో ఏ ఫార్ములాస్ ఎలా అని ఇప్పటి వరకు నేర్చుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ వరకు నేర్చుకున్నాం, బాగుంది. ఇప్పటి నుంచి మొదలవుతుంది చూడండి, బ్యాలెన్సింగ్ కెమికల్ రియాక్షన్. ఈ హెడ్డింగ్ చూడంగానే మనకు ఒక అర్థం చేసుకోవాలి. బ్యాలెన్సింగ్ జరుగుతుంది ఈ రియాక్షన్స్లో. ఏ బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ ఈజ్ వన్ వేర్ ద నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఈచ్ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ ఆన్ బోత్ రియాక్టెంట్స్ అండ్ ప్రోడక్ట్ సైడ్స్. అంటే ఇక్కడ మనకు డెఫినేషన్ ఏం చెప్తుందంటే, ఒక కెమికల్ ఈక్వేషన్ని మనం తీసుకుంటే రెండు వైపులా మనకు ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఉంటే దాన్నే మనం కెమికల్ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఇక్కడ చూసుకుంటే హైడ్రోజన్ ఉంది, ఇక్కడ మనకు హైడ్రోజన్ ఉంది, ఆక్సిజన్ ఉంది. ఈ రెండింటిని మనం దాని యొక్క సింబల్స్ ద్వారా, ఫార్ములాస్ ద్వారా రిప్రజెంట్ చేసాం. ఇక్కడ వరకు మనకు తెలిసింది. ఈ రెండింటిని మనం ఏ వైపు రాయాలి? రియాక్టెంట్స్ వైపు రాయాలి. ఎందుకంటే ఈ రెండు కెమికల్ అవ్వాలా, ఇంకా ఈ రెండు కెమికల్స్ అయ్యి మనకు ప్రోడక్ట్స్గా న్యూ ప్రోడక్ట్ ఇస్తుంది. అందుకే మనము ఈ రెండు రియాక్షన్ జరగాలి కాబట్టి రియాక్టెంట్స్ అంటే లెఫ్ట్ వైపు రాయాలి. సరేనా? ఇప్పుడు మనము ఈ రెండు రియాక్షన్ జరిగి మనకి ఏమి ఇచ్చింది? వాటర్ ఇచ్చింది. ఇందాక మనం చేసుకున్నాం. ఆ వాటర్ని మనం ఏ వైపు రాయాలి? ప్రోడక్ట్స్ వైపు, అంటే రైట్ సైడ్ వైపు రాయాలి. సరే, ఇక్కడ వరకు బాగుంది. ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ హైడ్రోజన్ దగ్గర 2 ఉన్నాయి ఆటమ్స్. ఇక్కడ మనం ఆక్సిజన్ దగ్గర తీసుకుంటే 2 ఉన్నాయి ఆక్సిజన్స్. సరే, ఇక్కడ ఈక్వల్గా ఉంది, హ్యాపీ. సరే, ఇక్కడ మనం మళ్ళీ గమనిస్తే హైడ్రోజన్ 2 ఉంది, ఆక్సిజన్ 1 ఎగిరిపోయింది. ఇప్పుడు మనం దీన్ని అన్బ్యాలెన్స్డ్గా ఉంది, మనం బ్యాలెన్స్డ్ చేయాలి. ఆ బ్యాలెన్స్డ్ ఎందుకు చేయాలి, మనకి ఎందుకు అనేది మనం అనిపిస్తుంది కదా, అది ఎందుకో చూద్దాం ఇప్పుడు. ఇట్ మస్ట్ ఫాలో ద లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్, దట్ ఈస్ మాస్ ఈస్ నైదర్ క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్ ఇన్ కెమికల్ రియాక్షన్స్. మనం 9th క్లాస్లో చదివి ఉన్నాం లా ఆఫ్ కన్జర్వేషన్ అనేది. అలాగే ఇక్కడ కూడా అప్లై అవుతుంది. మనకు ఏం చెప్తున్నారంటే, ఒక రియాక్షన్స్ జరిగింది అనుకోండి, దాంట్లో ఒక ఏదైనా మాస్ వచ్చేసి, అదే మాస్ అంటే మీకు తెలుసు కదా ఎనర్జీ, ఆ మాస్ వచ్చేసి నార్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్. ఒక ఏదైనా క్రియేట్ అవ్వదు, ఉండేది పోదు. అదే మనకు చెప్తుంది. ఇక్కడ మనం చూసుకుంటే రెండు ఉన్నాయి, కానీ ఇక్కడ మళ్ళీ చూసుకుంటే ఒకటి తగ్గిపోయింది. అక్కడ మనకు లా ఆఫ్ కన్జర్వేషన్ మాస్ ప్రకారం మనకి ఏంటి, ఏది పెరగదు, ఏది తగ్గదు, ఇక్కడ తగ్గిపోయింది. దాన్ని మనం నాట్ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ అంటారు. దాన్నే మనం బ్యాలెన్స్ చేయాలంటే ఒక విధంగా ఇక్కడ చూడండి, ఒక బ్యాలెన్స్ చేయాలి మనం. ఫస్ట్ ఇక్కడ మనం చూసుకుంటే H2 ఉంది, H2 ప్లస్ O2 రియాక్షన్ జరపాలి. H2O వచ్చింది.
అవి 2 వచ్చాయి. మనం ఇక్కడ చూసుకుంటే ఉంది. సరే ఇప్పుడు మనం ఏం పెంచితే ఎక్కడ మారుతుంది అని మనం చూసుకోవాలి. ఇప్పుడు మీకు ఇక్కడ చెప్పొచ్చు. నేను ఇక్కడ చెప్పేయొచ్చు. కానీ నెక్స్ట్ స్లైడ్‌లో ఇంకా బాగా వివరంగా చెప్తాను చూడండి. నెక్స్ట్ స్లైడ్‌లో లెట్స్ లర్న్ హౌ టు బ్యాలెన్స్ అండ్ ఈక్వేషన్. ఇందాక చెప్పాను కదా, ఇప్పటి నుంచి బ్యాలెన్సింగ్ ఎలా నేర్చుకోవాలో చూద్దాం. ఇక్కడ మనకు ఫస్ట్ స్టెప్స్ వైస్ ఉన్నాయి. మనం చూసుకుంటే స్టెప్ వైస్ ఉన్నాయి. ఇక్కడ స్టెప్ వైజ్ ఏంటంటే ఫస్ట్ స్టెప్ రైటింగ్ ఏ కెమికల్ రియాక్షన్ ఇన్ వర్డ్ ఫార్మ్. అంటే ఇందాక మనం సింబల్స్ రాసాం కదా, దాన్ని ఫస్ట్ మనం వర్డ్స్ ఫామ్స్లో రాసుకోండి. ఇది సింపుల్గా చెప్తున్నాను, మీకు అర్థమయ్యే విధంగా చెప్తున్నాను. అంతా రాయడం అవసరం లేదు, ఇది మొత్తం అవసరం లేదు. జస్ట్ మీకు ఏ విధంగా వచ్చిందో అని చెప్తున్నాను. స్టెప్స్ ఫస్ట్ మనము కెమికల్ రియాక్షన్ ఉంది కదా, దాని యొక్క సింబల్స్ని అదే దాని యొక్క కెమికల్స్ని ఒక వర్డ్స్ ఫామ్లో రాయండి అంటున్నారు. ఇప్పుడు ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్, స్టీమ్, మెగ్నైట్, హైడ్రోజన్ వచ్చింది, హైడ్రోజన్ గ్యాస్ వచ్చింది. ఇక్కడ మనకు స్టీమ్ అంటే ఏం లేదు. స్టీమ్ అంటే ఏంటి? వాటర్నే మనం స్టీమ్ అంటారు, సరేనా? ఇప్పుడు స్టెప్ 2 చూద్దాం. స్టెప్ 2 మనకు ఏం చెప్తుందంటే రైట్ ద కెమికల్ సింబల్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్కెలిటల్ కెమికల్ ఈక్వేషన్ అని చెప్తున్నారు. అంటే మనకు ఇప్పుడు ఫస్ట్ రాసాం కదా మామూలుగా వర్డ్ ఫామ్లో, దాన్ని మళ్ళీ మనం తీసుకొని వచ్చేసి దాని యొక్క సింబల్స్, దాని యొక్క ఫార్ములాస్లో మార్చి రాయండి అని చెప్తున్నారు. ఇక్కడ వరకు మనకు తెలిసింది, ఫస్టే నేర్చుకున్నాము. అదే మనకు స్టెప్ 2గా చెప్తున్నారు. ఇప్పుడు స్టెప్ 3 నుంచి మొదలవుతుంది చూడండి. ద నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఆఫ్ డిఫరెంట్ ఎలిమెంట్స్. మనము ఇక్కడ ఒక టేబుల్ ఉంది. ఆ టేబుల్ని బాగా గమనిస్తే సింపుల్గా అర్థమైపోతుంది చూడండి మీకు. సరే ఇప్పుడు టేబుల్ గమనిద్దాం అనుకున్నాం కదా, ఆ టేబుల్ని గమనిద్దానికి ముందు మనం ఫస్ట్ ఒక ఈక్వేషన్ని అలా ఎలా రాసామో అని చూద్దాం. ఫస్ట్ ఐరన్ని సింబల్ ఏంటి? ఎఫ్ఈ ఇక్కడ రాసేసాం, బాగుంది. ఇప్పుడు స్టీమ్ అంటే ఏంటి? వాటర్ అని చెప్పాను. వాటర్ ఫార్ములా ఏంటి? H2O ఇక్కడ రాసేసాము. తర్వాత మనం ఈ రెండు రియాక్షన్ అయితే ఏమవుతుంది? మ్యాగ్నెటైట్ వస్తుంది. మ్యాగ్నెటైట్ని మనం ఏ విధంగా రాయొచ్చు అంటే Fe3O4 అనేది మనకు మ్యాగ్నెటైట్ ఒక ఫార్ములా. ఇది మనకు పోయే కొద్దీ ఈజీగానే మీకు వచ్చేస్తుంది. కెమికల్ ఫార్ములాస్ ఎలా నేర్చుకోవాలి అనేది మీకు 9th క్లాస్లో నేర్చుకుని ఉంటారు. సరే నేర్చుకోకపోయినా ఇప్పుడు నేర్చుకోండి సింపుల్గా. ఇప్పుడు హైడ్రోజన్ అంటే ఏంటి? గ్యాసెస్ ఫామ్ H2. ఇప్పుడు ఈ దాన్ని మనము వర్డ్స్లో ఉన్న దాన్ని మనం ఫార్ములాస్ ద్వారా సింబల్స్ ద్వారా రాసాము. ఇప్పుడు మనం గమనిస్తే ఇక్కడ మనం ఫస్ట్ కెమికల్ బ్యాలెన్స్డ్ ఎలా చేయాలంటే రియాక్టెంట్స్ వైపు ఎన్ని ఉన్నాయో ఆటమ్స్, ప్రోడక్ట్స్ వైపు ఎన్ని ఉన్నాయో ఆటమ్స్, ఆ రెండింటిని మనం గమనిస్తే మనకు ఈజీగా అర్థమైపోతుంది. ఇప్పుడు ఐరన్, ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ని గమనిద్దాం. ఇక్కడ ఐరన్ సింగిల్గా ఉంది, చూసారా? ఇక్కడ రియాక్టెన్స్ వైపు సింగిల్గా ఉంది. కానీ మనం ఇక్కడ చూసుకుంటే ఐరన్ వచ్చేసి 3 ఉన్నాయి. ఇప్పుడు నుంచి మొదలవుతుంది. ఫస్ట్ మనం ఇక్కడ నుంచి ఇక్కడ చెప్పడం కన్నా టేబుల్స్లో చెప్తే బాగుంటుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఎలిమెంట్స్ రాసుకున్నాం. ఏ ఎలిమెంట్స్ ఉన్నాయి అనేది. ఐరన్ ఉంది రాసాం, హైడ్రోజన్ ఉంది రాసాం, ఆక్సిజన్ ఉంది రాసాం. ఇక్కడ వరకు మీకు అర్థమైంది అనుకుంటున్నా. సరే ఇప్పుడు నెక్స్ట్ టేబుల్లో నెక్స్ట్ బాక్స్ ఏంటంటే నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ రియాక్టెంట్స్లో మనకు నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఎన్ని ఉన్నాయి. ఫస్ట్ మనం ఏం చేయగల ఫస్ట్ మనకు ఈ రియాక్టెంట్స్ వైపు ఎన్ని ఉన్నాయి అనేది రాసేస్తే చాలు. ఇక్కడ మనకు ఫస్ట్ ఐరన్ ఎన్ని ఉన్నాయి? ఐరన్ ఫస్ట్ మనం ఇక్కడ చూసుకుంటే ఐరన్ ఒక్కటి ఉంది, ఇక్కడ కూడా ఒక్కటి రాసాం. సరే ఇప్పుడు హైడ్రోజన్ ఎన్ని ఉన్నాయి? అదే రియాక్టెంట్స్ వైపు, ఈ వైపే మళ్ళీ చెప్తున్నా, రియాక్టెంట్స్ వైపే హైడ్రోజన్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి, 2 రాసేసాం. ఇప్పుడు ఆక్సిజన్ ఎన్ని ఉన్నాయి? ఆక్సిజన్ ఒకటి ఉంది, ఒకటి రాసేసాం. ఇక్కడ వరకు బాగుంది. సేమ్ ఇక్కడ కూడా. ఇప్పుడు ప్రోడక్ట్స్ వైపు ఏమున్నాయో రాసేద్దాం. ఐరన్ ఎన్ని ఉన్నాయి? ప్రోడక్ట్స్ వైపు 3 ఉన్నాయి. ఇప్పుడు హైడ్రోజన్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఆక్సిజన్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. సరే ఇది కంప్లీట్గా అన్బ్యాలెన్స్డ్గా ఉంది. ఎలా దీన్ని బ్యాలెన్స్ చేయాలి అని అనుకుంటున్నారు కదా, నేను చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనం ఇక్కడ చూసుకుంటే ఐరన్ని ఫస్ట్ చూసుకుందాం. ఎందుకు? ఫస్ట్ ఐరన్ని చూసుకుంటే ఇక్కడ 1 ఉంది కదా, ఇక్కడ 1 ఉంది. ఇక్కడ రియాక్టెంట్స్ వైపు 1 ఉన్నాయి, కానీ ప్రోడక్ట్స్ వైపు 3 ఉన్నాయి. దాన్ని మనం ఏం చేయాలి? సింపుల్గా ఇంటూ చేసేసి ఇంటూ 3 పెట్టేస్తే చాలు. మనకి ఏం వచ్చేస్తుంది? ఇది బ్యాలెన్స్ అయిపోతుంది. 1 3 ఎంత? 3. ఇక్కడ మనం సింపుల్గా 3 పెట్టేసాం. ఇక్కడ చూసారు కదా, 3 పెట్టేసాము. సరే బాగుంది, ఐరన్ బ్యాలెన్స్డ్ అయిపోయింది. తర్వాత మనం నెక్స్ట్ హైడ్రోజన్కి వెళ్దాం. సరే ఇక్కడ మారుతూ ఉంటుంది, అసలు చూసి చేయాలి. చూడండి ఇప్పుడు హైడ్రోజన్ దగ్గరికి వెళ్తే మనము హైడ్రోజన్ ఇక్కడ రియాక్టెంట్స్ వైపు 2 ఉన్నాయి, ప్రోడక్ట్స్ వైపు 2 ఉన్నాయి. సింపుల్గా సాల్వ్ అయిపోయింది అని అనుకుంటున్నారు కదా, అవ్వాలా? చూడండి
ఇప్పుడు హైడ్రోజన్ సాల్వ్ అయిపోయింది, ఏం ప్రాబ్లంలా ఈక్వల్గానే ఉన్నాయి, మళ్ళీ అంటే చేయడం అవసరం అంటున్నారు కదా, ఏం లేదు, సరే వదిలేద్దాం. ఇప్పుడు ఆక్సిజన్ దగ్గరికి వెళ్తే మనం ఆక్సిజన్ ఇక్కడ సింగిల్గా ఉంది, అదే 1 ఉంది. ఇక్కడ చూసుకుంటే మనం 4 ఉన్నాయి. ఇప్పుడు ఎలా ఆక్సిజన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి అనుకుంటున్నారు కదా, సేమ్ లేదు, ఆక్సిజన్ 1 ఉంది కదా, దానికి ఇంటూ పెట్టేసి 4 పెట్టేస్తే చాలు. ఆక్సిజన్ ఇక్కడ 4 అయిపోతుంది, ఇక్కడ 4 అయిపోతుంది, ఇక్కడ 4 అయిపోతుంది. ఆ ఆక్సిజన్ బ్యాలెన్స్డ్ అయిపోయింది. కానీ మనం మళ్ళీ ఒకసారి గమనిస్తే హైడ్రోజన్ మారిపోయింది. ఇక్కడ మనం 4 పెట్టాం, ఫర్ ఎగ్జాంపుల్ మీకు క్లియర్గా ఇక్కడ చెప్తా చూడండి, ఇక్కడ 4 పెట్టాం, అర్థమైందా, 4 పెట్టేసి ఆక్సిజన్ని బ్యాలెన్స్ చేసేసాం. కానీ ఇక్కడ మనం చూసుకుంటే హైడ్రోజన్ కూడా ఉంది. ఆ హైడ్రోజన్ ఏమైపోయింది, 4 2s ఇక్కడ నుంచి దీనికి లింక్ ఉంటుంది, సరేనా. 4 2s ఎంత, 8 అయిపోయింది. ఇప్పుడు హైడ్రోజన్ రియాక్టెంట్స్ వైపు 8 అయిపోయాయి. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ప్రోడక్ట్స్ వైపు చూసుకుంటే 2 ఉన్నాయి, మళ్ళీ దాన్ని కూడా బ్యాలెన్స్ చేయాలి. దాన్ని మనం ఏ విధంగా బ్యాలెన్స్ చేయొచ్చు అంటే, దాన్ని కూడా సింపుల్గా 4 వేసేస్తే చాలు. 4 2s నేను ఏం చెప్పా, దీనికి లింక్ ఉంటుంది అని చెప్పా. 4 2s 8, సింపుల్గా మనము మొత్తం అన్ని బ్యాలెన్స్డ్ అయిపోయాయి. చూడండి బ్యాలెన్స్డ్ అయిపోయింది కదా. ఒకసారి మనం మళ్ళీ గమనిస్తే ఇప్పుడు ఐరన్ ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి రియాక్టెంట్స్ వైపు. ఇప్పుడు ప్రోడక్ట్స్ వైపు కూడా సేమ్ 3 ఉన్నాయి. ఇప్పుడు హైడ్రోజన్ ఫస్ట్ 2 ఉన్నాయి, ఇక్కడ కూడా 2 ఉన్నాయి, బ్యాలెన్స్డ్ అనుకుందాం. కానీ మనం ఆక్సిజన్ మార్చే కొద్దీ హైడ్రోజన్ కూడా మారిపోయింది. దానికి మళ్ళీ మనం ఇంటూ 4 వేసుకుని రెండు వైపులా బ్యాలెన్స్ చేసుకుందాం. ఇప్పుడు సేమ్ ఆక్సిజన్ కూడా బ్యాలెన్స్డ్ అయిపోయింది. దీన్నే మనం బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ అంటారు. ఒక దానికి ఒకటి మార్చుకోవాలి. ఫస్ట్ మనం రియాక్టెంట్స్లో అబ్జర్వ్ చేసుకొని ప్రోడక్ట్స్ దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడ వరకు అర్థమైంది అనుకుంటున్నాను. సరే, నెక్స్ట్ స్లైడ్లోకి వెళ్దాం. లెట్స్ లెర్న్ హౌ టు బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. ఇప్పుడు చెప్పిందే మళ్ళీ నెక్స్ట్ స్లైడ్లో ఉంది, ఏం లేదు చూడండి. ఇప్పుడు మనం మళ్ళీ చూసుకుంటే హౌ టు బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ ఉంది, స్టెప్ 4 ఉంది. ఇప్పుడు ఇక్కడ వరకు మనం స్టెప్ 3 చూసుకున్నాం. ఇప్పుడు స్టెప్ 4 ఏంటంటే, స్టార్ట్ బ్యాలెన్స్డ్ ద కాంపౌండ్ రియాక్టెంట్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ దట్ కంటైన్స్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ దట్ కాంపౌండ్స్, బ్యాలెన్స్డ్ ద ఎలిమెంట్ విత్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఆటమ్స్. ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే, స్టెప్ 4 సింపుల్గా ఏం లేదు అంటే, రియాక్టెంట్స్ వైపు నుంచి లేక ప్రోడక్ట్స్ వైపు నుంచి రెండిట్లో ఏదైనా పర్వాలేదు, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఆటమ్స్ అంటే ఎక్కువ ఆటమ్స్. ఇందాక మనం చూసుకుంటే ఆక్సిజన్ వైపు 3 ఉన్నాయి, అక్కడ నుంచి మొదలు పెట్టవచ్చు, ఎక్కడైనా మొదలు పెట్టుకోవచ్చు మనం బ్యాలెన్స్డింగ్. కానీ మనకు ఒక హింట్ ఏమి ఇస్తున్నారు అంటే, ఎక్కడ ఎక్కువ ఆటమ్స్ ఉంటాయో అక్కడ నుంచి మొదలు పెడితే మనకు ఈజీగా అవుతుంది అని చెప్తున్నారు. ఇక్కడ ఏం లేదు, స్టెప్ 4 వచ్చేసి ఎక్కడ ఏమెంట్లో మనకు ఎక్కువ ఆటమ్స్ ఉన్నాయో దాని నుంచి బ్యాలెన్సింగ్ మొదలు పెడితే మనకు ఈజీగా ఆటమ్స్ అనేది బ్యాలెన్సింగ్ అనేది ఈజీగా అయిపోతుంది అని చెప్తున్నారు. సరే, నెక్స్ట్ స్లైడ్లోకి వెళ్దాం. నెక్స్ట్ స్లైడ్ మనకు సింపుల్గా కొన్ని క్వశ్చన్స్ ఇస్తాను, దానికి బ్యాలెన్సింగ్ చేద్దాం. ఇందాక మనం నేర్చుకుందే, ఇందాక మీకు చెప్పిందే, హైడ్రోజన్ ఆక్సిజన్ ఈ రెండు కలిపిస్తే మనకు వాటర్ వచ్చింది తెలిసిందే. ఇప్పుడు దానికి బ్యాలెన్సింగ్ చెయ్యాలి, ఇక్కడ చేద్దాం. సరే, ఇక్కడ చూసుకుంటే హైడ్రోజన్ H2 ప్లస్ O2 అంటే ఆక్సిజన్, ఈ రెండింటిని మనం రియాక్షన్ జరిపిస్తే మనకేమొస్తుంది, H2O వస్తుంది. ఈ రెండు మనకు ఈ ఈక్వేషన్ మనకు తెలుసు. ఇక్కడ మనకు 2 ఉన్నాయి హైడ్రోజన్, ఇక్కడ ఆక్సిజన్ 2 ఉన్నాయి, కానీ ఇక్కడ ఆక్సిజన్ ఒకటి తగ్గిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి అని చెప్తే, ఇక్కడ ఏం లేదు, ఆక్సిజన్ని 2 చేస్తే మనకు మొత్తం మారిపోతుంది అనుకుంటున్నాం. సరే, 2 చేసేద్దాం, ఏమైంది, 2 చేసేసాం. ఇక్కడ మనం ఇప్పుడే ముందే చెప్తున్నా, కింద మాత్రం ఏ విధంగా మనము ఏమి వేయకూడదు, నెంబర్స్ మాత్రం దీని ముందే వేయాలి, లేకపోతే దీని ముందే వేయాలి. కింద మాత్రం వేస్తే మొత్తం ఈక్వేషన్ని కొట్టేస్తారు, రాంగ్ అని కొట్టేస్తారు, సరేనా. అందుకే మనం ఎప్పుడైనా ఏమైనా మార్చాలి, బ్యాలెన్స్డ్ చేయాలి అంటే ఇక్కడ లేకపోతే దాని ముందే వేయాలి, సరేనా. కావాలంటే మీరు బాక్స్ అయినా కొట్టుకోండి, బాక్స్ కొట్టుకున్నా కూడా ఏమన్నారు, ఇప్పుడు ఒక కెమికల్ ఇది ఎవ్వరు మార్చలేరు, సరేనా. మార్చాలంటే ముందే వేసుకోవాలి, నేను మళ్ళీ చెప్తున్నా, ముందే వేసుకోవాలి, సరేనా. ఇప్పుడు వాటర్ వచ్చేసింది, మనం ఇక్కడ మార్చాం, 2 వేసాం, ఇక్కడ ఆక్సిజన్ వచ్చేసి 2 అయిపోయింది, ఇక్కడ మొత్తం 2 అయిపోయింది. కానీ మనం ఇక్కడ చూసుకుంటే దీనికి లింక్ ఉందని చెప్పా, దీనికి లింక్ ఉంది అంటే ఇక్కడ 2 పెడితే ఇది కూడా మారిపోద్ది. 2 2s 4 అయిపోయింది. ఇక్కడ హైడ్రోజన్ వచ్చేసి 4 అయిపోయింది, ఇక్కడ హైడ్రోజన్ వచ్చేసి ఎన్ని అయిపోయింది, 4 అయిపోయింది. కానీ ఇక్కడ చూసుకుంటే హైడ్రోజన్ 2 ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలి అంటే, మనం సింపుల్గా మళ్ళీ చెప్పాను కదా, ఇక్కడ 2 పెట్టుకోండి అంతే, 2 2s 4, ఇక్కడ 4 అయిపోయింది, ఇక్కడ మనం చూసుకుంటే 4 అయిపోయింది. ఈ రెండింటిని మనం గమనిస్తే బ్యాలెన్స్డ్ అయిపోయింది. ఇక్కడ చూసుకోండి, హైడ్రోజన్ 4 ఉన్నాయి, ఇక్కడ ఆక్సిజన్ 2 ఉన్నాయి, ఇక్కడ హైడ్రోజన్ 4 ఉన్నాయి, ఆక్సిజన్ 2 ఉన్నాయి, అర్థమైంది కదా. సరే, ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ ఏంటి, అల్యూమినియం ప్లస్ ఆక్సిజన్. సరే, ఇక్కడ మళ్ళీ చూసుకుంటే అల్యూమినియం ఒక సింబల్ ఏంటి, Al, ఆక్సిజన్ వచ్చేసి O2. మనకి ఏమొచ్చింది, రియాక్షన్ జరిగినప్పుడు Al, ఒక్క నిమిషం ఉండండి, కాస్త స్లోగా ఇదే జూమ్ తగ్గిస్తా, Al2O3
వచ్చింది కదా. ఇప్పుడు ఇక్కడ ఇక్కడ వరకు కొట్టేస్తాం. ఇప్పుడు ఇక్కడ వరకు మీకు ఈక్వేషన్ రాసుకున్నాం. ఇక్కడ మనం గమనిద్దాం, మళ్ళీ ఒకసారి గమనిస్తే అల్యూమినియం ఒకటి ఉంది, బాగుంది. ఇప్పుడు రియాక్టెంట్స్ వైపు అల్యూమినియం ఒకటి ఉంది, కానీ ప్రోడక్ట్స్ వైపు ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి, కానీ ఫస్టే మారిపోయింది. సరే, ఇంకోటి కూడా గమనిద్దాం. ఆక్సిజన్ ఇక్కడ 2 ఉన్నాయి. ఇక్కడ మళ్ళీ మనం ప్రోడక్ట్స్ వైపు చూసుకుంటే ఆక్సిజన్ వచ్చేసి మనకు 3 ఉన్నాయి. చూసారా, ఆక్సిజన్ వచ్చేసి మనకు 3 ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ నుంచి మొదలు పెడదాం. సరే, మీరే కాస్త మీకు ఎక్కడి నుంచి మొదలు పెడదాం అనుకుని ఎక్కడి నుంచైనా మొదలు పెట్టండి. కానీ మనం ఇక్కడ చూసుకుంటే మనకు స్టెప్ 4 ఏం చెప్పింది? ఎక్కడ ఆటమ్స్ ఉన్నాయో అక్కడ నుంచి మొదలు పెడితే మీకు బ్యాలెన్సింగ్ ఈక్వేషన్ అని చెప్పింది. సరే, మనకు ఇక్కడ ఆక్సిజన్ నుంచి ఎక్కువగా ఆటమ్స్ ఉన్నాయి, కానీ మనం ఆక్సిజన్ నుంచి మొదలు పెడతాం. ఇక్కడ ఆక్సిజన్ 2 ఉన్నాయి, ఏం మార్చడం అవసరంలా. ఇక్కడ మనం చూసుకుంటే 3 ఉన్నాయి, కానీ ఒకటి పెరిగిపోయింది, 3 ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ మనం ఏ విధంగా మార్చాలి అని ఆలోచిస్తే సింపుల్గా నేను ఏం చెప్పా, దీన్ని మాత్రం ఏ విధంగా ముందు ఇక్కడైనా రాయకండి, ఇక్కడ మాత్రమే రాయండి. ఇక్కడ కింద రాయకూడదు, ఇక్కడ మధ్యలో రాయకూడదు, ఎలిమెంట్స్ మధ్యలో రాయకూడదు. మీకు కొంత డౌట్ అంటే కన్ఫ్యూజ్ అయితే బాక్స్ కొట్టేయండి. ఫస్ట్ నేను ఏం చెప్తానంటే ఫస్ట్ బాక్స్ కొట్టేయండి, అప్పుడు మీకు ఏం ప్రాబ్లం ఉండదు. ఇక్కడ నేను కూడా ఒక బాక్స్ కొట్టేస్తున్నా. ఇక్కడ నా రైటింగ్ మీకు అర్థం కావటం లేదు, కానీ కాస్త అర్థం చేసుకోండి. AL2 ఉంది. సరే, ఇక్కడ వరకు మీకు అర్థమైంది కదా, AL2 ఉంది. ఇక్కడ మనము ఏం యాడ్ చేస్తే ఇక్కడ మారుతుంది. ఇక్కడ 2 యాడ్ చేద్దాం. 2 యాడ్ చేస్తే ఆక్సిజన్ని చూద్దాం. ఆక్సిజన్ ఫస్ట్ మనం 2 యాడ్ చేస్తే 2 3s are 6 అయిపోయింది. ఇప్పుడు మనం ఇక్కడ ఆక్సిజన్ 2 ఉన్నాయి మాకు, కానీ ఇక్కడ 6 ఉన్నాయి. ఇప్పుడు ఏ విధంగా మార్చాలి? ఇక్కడ 3 వేసుకుందాం. 3 2s are 6, ఇక్కడ కూడా 6 అయిపోయింది. అంటే ఈ రెండు బ్యాలెన్స్డ్ అయిపోయాయి. కానీ మనం అల్యూమినియంని చూసుకుంటే 2 2s are 4 అయిపోయింది. ఇక్కడ చూడండి, 2 2s are 4 అయిపోయింది. ఇప్పుడు మనం మళ్ళీ చూసుకుంటే, కానీ ఇక్కడ అల్యూమినియం వచ్చేసి మనకి ఎన్ని ఉన్నాయి? 1 ఉన్నాయి, అందుకని మనం 4 పెట్టేసాం. బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. ఈ రెండు మీరు హోంవర్క్ ఇస్తున్నా, మీరు ఈ రెండు చేయండి. ఒకవేళ డౌట్ వస్తే నాకు చెప్పండి. సరే, నెక్స్ట్ స్లైడ్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం కీ టర్మ్స్ ఏంటో తెలుసుకుందాం. కీ టర్మ్స్ ఏంటి మళ్ళీ అని అనుకుంటున్నారు కదా, ఏం లేదు. కీ టర్మ్స్ అంటే మనకు ప్రాబ్లమ్స్లో ఈక్వేషన్స్లో ఏ దాన్ని ఎలా వాడతారు అని చెప్పడమే. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే సింపుల్గా ప్రెసిపిటేట్ ఉంది. ప్రెసిపిటేట్ అంటే ఏంటి అని మీకు డౌట్ ఉంది కదా. సింపుల్గా ఏం లేదు, ఇన్ ద ఇన్సాల్యుబుల్ సాలిడ్ విచ్ సెటిల్స్ డౌన్ ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ ద కెమికల్ రియాక్షన్స్. అంటే మనకు ఏం చెప్తున్నారంటే ఏక్యూ అంటే మనకు ఏక్యూ అంటే ఎక్వస్ సొల్యూషన్ అంటారు. ఆ ఈ రెండు ఏక్యూస్ కలిస్తే మనకు ఒక ఇన్సాల్యుబుల్ అంటే వాటర్లో డిజాల్వ్ అవ్వని సబ్స్టెన్స్ని మనం ఇన్సాల్యుబుల్ అంటారు. ఆ సబ్స్టెన్స్ ఫామ్ అవుతుంది, దాన్నే మనం ప్రెసిపిటేట్ రియాక్షన్ అంటారు. అర్థమైంది కదా. ఇప్పుడు ఏం లేదు, రెండు ఎక్వస్ సొల్యూషన్ అంటే ఏంటో అడుగుతున్నారు కదా. ఎక్వస్ సొల్యూషన్ ఏంటంటే ఏం లేదు, వైట్ ప్రెసిపిటేట్ సొల్యూషన్నే మనం ఎక్వస్ సొల్యూషన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్గా మనం తీసుకుంటే, ఒక వాటర్లో సాయిల్ యాడ్ చేసాం. సాయిల్ కరుగుతుందా? లేదు కదా. సాయిల్ ఏంటి, మొత్తం తిరిగి లాస్ట్ కింద చేరిపోతుంది. దాన్ని మనం ప్రెసిపిటేట్ కింద ఇన్సాల్యుబుల్ వాటర్లో డిజాల్వ్ అవ్వకుండా కింద వచ్చేసింది. దాన్నే మనం ప్రెసిపిటేట్ రియాక్షన్ అంటారు. ఇప్పుడు మీకు కొంచెమైనా అర్థమైంది అనుకుంటున్నాను. సరే, నెక్స్ట్ కీ టర్మ్ ఏంటో తెలుసుకుందాం. ఎగ్జోథర్మిక్ రియాక్షన్, ఎండోథర్మిక్ రియాక్షన్. ఈ రెండు మీకు చెప్పేస్తున్నా. ఏం లేదు, ఎగ్జో అంటే హీట్ని రిలీజ్ చేస్తుంది, ఎండో అంటే హీట్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. ఇప్పుడు మనకు న్యూగా ఏమొచ్చిందంటే క్యాటలిస్ట్ అంటే ఏంటి అని మీకు డౌట్. సరే, ఇప్పుడు నేను చెప్తాను చూడండి, బాగా వినండి. ఏ క్యాటలిస్ట్ ఈజ్ ఎ సబ్స్టెన్స్ దట్ స్పీడ్స్ అప్ ద కెమికల్ రియాక్షన్ or lowers the temperature or pressure needed to start one without itself being consumed during the reaction. Example, formation of ammonia, Haber's process. Fe plus అది ఏం లేదు, నేను చెప్తాను చూడండి. క్యాటలిస్ట్ అంటే ఏంటంటే మీకు ఒక స్టోరీలో వినిపిస్తాను చూడండి. ఒక క్యాటలిస్ట్ అంటే నేను ఒక సింపుల్గా ఇక్కడ రాసి చూపిస్తాను చూడండి. క్యాటలిస్ట్ చూడండి, ఇక్కడ చింటూ అనే ఒక అబ్బాయి ఉన్నాడు. దాని యొక్క గర్ల్ ఫ్రెండ్ ఏం పేరు పెడదాం? గీత అని పెట్టేద్దాం. చింటూ, గీత ఉన్నారు. ఈ రెండు ఫ్రెండ్స్ సరేనా. దాని యొక్క చింటూ యొక్క ఫ్రెండ్ ఎవరు? మింటూ అనుకుందాం. ఆ మింటూ గీతాని చూసి ఈ రెండిట్లో ఏదో ఒక గొడవ పెట్టాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఫస్ట్ గీత దగ్గరికి వెళ్ళి చింటూ బాగోడు కాదు, చెడ్డోడు అని చెప్తాడు. అవునా అని గీత నమ్మేసింది. ఇప్పుడు చింటూ దగ్గరికి వెళ్ళేసి గీత చెడ్డది అని చెప్తాడు. ఈ రెండింటి మధ్య గొడవ పెట్టేసి వాళ్ళిద్దరి మధ్య గొడవలు పెట్టేస్తారు. దాని యొక్క
అదే దానిలో గొడవ పెట్టాడు, వాడు మాత్రం ఇన్వాల్వ్ అవ్వడు, కానీ వీరిద్దరి మధ్య గొడవ పెట్టేస్తాడు. దాన్నే మనం క్యాటలిస్ట్ అంటారు. అంటే ఒక స్పీడ్ని కానీ ప్రెజర్ని కానీ టెంపరేచర్ని కానీ ఇంక్రీజ్ చేస్తే ఇంక్రీజ్ చేస్తే దాంట్లో క్యాటలిస్ట్ అంటారు. సరేనా? ఇప్పుడు 3 టర్మ్స్ ఇక్కడ వరకు అర్థమైంది అనుకుంటున్నాను. సరే, నెక్స్ట్ పార్ట్లో టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్ అనే న్యూ ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. గుడ్ లక్, బై బై, సీ యూ, టాటా.